కీర్తన గ్రంథము 34. కీర్తన గ్రంథము 34లో 6వ వచనం ఒకసారి చదువుకుందాం. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతను రక్షించును. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపూర్ణ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి మీకు కృతజ్ఞత చెల్లించుకున్నాడు. దేవాలు కొన్ని బలహీన నిస్ప్రయోజనయ్యా ఏ కోస పరిశుద్ధత తెలియనటువంటి ప్రభావం మరి ఈ రోజున 4వ రోజుగా ప్రభావాన్ని ఏర్పరచుకునే మందిరంలో సంఘముగా కుటుంబంగా ఇలా కూడుకోవడానికి వచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించుకున్నాడు. దేవ నా చేతనైన బలము చేతనైన కాదు కానీ కేవలం మీకు మహా గొప్ప కనికరము ప్రేరణ బట్టి కనుక ఇంతవరకు కూడా ప్రభు పాటలో ఉన్నాం. అల్పుణ్ణి బలహీన నిస్ప్రయోజ నేను ఈ సమయంలో నీ జీవవాక్యానికి నిలబడుతుండగా కొద్ది క్షణాలు నీ సులుసాటున మరుగు చేసుకుని ఇదంతా ఆత్మతో ఎత్తుపట్టి ఈరోజు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మాతో మాట్లాడి మమ్మల్ని చేయించమని ప్రభుని యేసునామములో అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. తెలుశుద్ర ప్రియ సంగమా, ఈ రోజున పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ప్రార్థించుట అనే సబ్జెక్ట్ని బట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే ఏంటంటే దేవునికి ఎదుట ఎలాగా మనము ప్రార్థన చేయాలి, ఎలాగా ప్రార్థన చేస్తే దేవుడు మనకి ప్రత్యుత్తరిస్తాడు, ఉత్తరం ఇస్తాడు అనే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఈ రోజున మీరు చేసే యొక్క ప్రార్థన వ్యర్థమైపోకూడదు. వ్యర్థంగా అది గాలికి ఎగిరిపోతున్న పొట్టు వలె ఉండకూడదు. చేసే యొక్క ప్రార్థన గాలికి ఎగిరిపోతున్న పొట్టు వలె ఉండకూడదు. చేసే ప్రతి ఒక్క ప్రార్థన పరలోక రాజ్యానికి చేరాలి, దేవుడి చెంతకి చేరాలి. దేవునికి చెంతకు చేరడమే కాకుండా దేవుడి దగ్గర నుంచి ప్రత్యేకతలు రావాలి, అంటే సమాధానం రావాలి. పరిశుద్ధ గ్రంథంలో భక్తులైన వారు చాలామంది ఉన్నారు. అయితే ఆ భక్తులైన వారు చేసే ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చాడట దేవుడు. ప్రతిఫలం ఇచ్చాడు. ఎందుకు ప్రతిఫలం ఇచ్చాడంటే ఆయన అన్నాడు, నన్ను అడుగుడి ఇవ్వబడుతుంది అన్నాడు ఆయన. అర్థమవుతుందండి? నన్ను అడుగుడి ఇవ్వబడుతుంది, తట్టుడి తీయబడుతుంది, వెదుకుడి దొరుకుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడిని ఏది అడుగుతున్నా కానీ కంపల్సరీగా మనకి ఇస్తాడు ఆయన. ఇచ్చే దేవుడు తప్ప, అర్థమవుతుందండి? ఇవ్వలేని దేవుడు మాత్రం కూడా కాదు, ఇచ్చే దేవుడే. ప్రతి విషయంలో కూడా మనం ఏదైతే కోరుకుంటున్నామో, ఏదైతే అడుగుతున్నామో, అడుగుతున్న ప్రతిదీ కూడా దేవుడు ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దరేశ్వర. కాబట్టి అయితే మనము చేసే యొక్క ప్రార్థన అది వ్యర్థం అయిపోకూడదు. అంటే ప్రతిఫలము లేని యొక్క రీతిలో ఉండకూడదు మనం చేసే ప్రార్థన. అది చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఏ ప్రార్థన చేసినా అది వ్యర్థమైపోకూడదు. వ్యర్థమైపోకుండా ఉండాలంటే కనుక ముందు ప్రార్థన ఎలా చేయాలో మనం నేర్చుకోవాలి. ప్రార్థన అనేది మనం నేర్చుకోకపోతే కనుక, అర్థమవుతుందండి? ప్రార్థన అనేది మనం నేర్చుకోకపోతే కనుక మనం చేసే ప్రార్థన అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు మాట మీకు చెప్తాను. మీరు చాలా ఆశతో ప్రార్థన చేస్తున్నారు, దేవుని సందులో దేవుని యొక్క దగ్గర చాలా ఆశతో ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆ చేసిన ప్రార్థనకి ప్రతిఫలం వస్తుందా, రావట్లేదా? వస్తుందంటే పర్లేదు, అది రావట్లేదంటే మరి చేసే ప్రార్థన ఏంటి, ఏమైపోతుంది? అది గాలికి ఎగిరిపోతున్న పొట్టువలే ఉందా ఆ ప్రార్థన? ఆ ప్రార్థన పరలోక రాజ్యంలో ఉన్న దేవుడి దగ్గరికి ఎక్కలేదంటవా? ఎక్కలేదంటే ఏంటి? ఇక్కడ అన్నాడు దావీదునికి మహాభక్తుడు, దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలో నుండి అతనిని రక్షించును. ఇది అర్థమవుతుందండి? దీనుడు మొరపెట్టగా ఆయన దేవుడు ఆలకిస్తాడంట. అర్థమవుతుందండి? ఏ శ్రమ నుంచి, ఏ శ్రమ కొరకు, ఏ ఇబ్బంది కొరకు, ఏ శోధన కొరకు, ఏ విలుత కొరకు ఏదైతే నువ్వు ఆశించి దేవుడి దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థనకి కంపల్సరీగా దేవుడు ప్రతిఫలము ఇస్తాడు. ఎందుకంటే దీనుడి యొక్క ప్రార్థన ఆయన ఆలకించింది. అర్థమవుతుందండి? పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యొక్క భక్తులైన వారు
ఎంతో మంది చేస్తున్నాక ప్రతి ఒక్క ప్రార్థనకు ప్రతిఫలం వచ్చింది. ఏలియా ప్రార్థన చేస్తుండగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి కట్లను కలేబరను కాల్చేసింది. అదే ఏలియా ప్రార్థన చేస్తుండగా ఆకాశం నుంచి వర్షము ఆగిపోయింది. వర్షం దిగమంటే వర్షము దిగింది. ఆ ఏలియా ఏమన్నా దేవుడా దోత అంటే కాదు. ఎవరతను అంటే మానవిక స్వభావము కలిగి ఉన్నవాడే, మానవిక స్వభావము కలిగి ఉన్నవాడే. అయితే ఏలియా ప్రార్థన చేస్తుండగా దేవుడు ఆలకించి ప్రత్యుత్తరమిచ్చాడు. అలాగే యెహోషువను చూసుకుంటే కనుక యెహోషువ ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. యెహోషువ ప్రార్థన కూడా ఆలకించాడు. సూర్య చంద్రులను ఆగిపోమంటే ఆగిపోయారు వాళ్ళు. అదవుతుందండి. అవును, భక్తుల దేవునికి భక్తులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క భక్తులైన వారి యొక్క ప్రార్థన అదవుతుందండి. ప్రార్థన చేస్తే కనుక ఈ సృష్టి కూడా మన మాట వినవలసిందే. ఈ సృష్టి యావస్తువు కూడా భక్తులైన వారు ప్రార్థన చేస్తే కనుక అది ఆలోచించండి వినవలసిందే. ఎందుకు అంటే భక్తులైన వారు యెహోవాయందు భయభక్తులు కలిగి యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తే ఎటువంటి కార్యమైన సరే దేవుడు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులైన వారు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వాళ్ళకి ప్రత్యేకతను ఇచ్చాడు. వారికి దేవుని కార్యాలు జరిపించాడు దేవుడు. అర్థమవుతుందండి. గమనించండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. భక్తులైన మోషే గారు అర్థమవుతుందండి. ఎర్ర సముద్రం 2 పాలైపోమంటే 2 పాలైపోయింది. ఇలా పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది యొక్క భక్తులు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం వస్తుంది. అయితే ఇప్పుడు మనం చేసిన యొక్క ప్రార్థనకు ఎందుకు ప్రతిఫలం రావట్లేదు? అసలు దేవుడి దగ్గర నుంచి ఏ మాత్రం కూడా సమాధానం ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదో కొన్ని విషయాలు చెప్పేసి త్వరగా యొక్క వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ధనిషోత్తర అర్థమవుతుందండి. ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఒక మాట అంటాడు. ఏమంటారు తెలుసండి? దీనుడు మొరపట్టగా యెహోవా ఆలకించును. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు వినండి, వైపు చూస్తూ వాక్యం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఎలా ఉండాలంటది? ఎలా ఉండాలంట? దీన మనసు కావాలంట. ఎలా ఉండాలంటమ్మా? చెప్పాలందరూ కూడా దీన మనసు కావాలంట. దీన మనసు అంటే అర్థం ఏంటంటే ఆలోచించండి. అదే భక్తులైన దావీదు గారు మాట్లాడతాడు. వీలికి నలిగిన హృదయమును ఆలస్యము చేసేవాడు కాడు. ఎవరైతే వీలికి నలిగిన హృదయముతో అదవుతుందండి దేవునికి మొరపెడతారో అదవుతుందండి దేవుడు ఆలస్యం చేయడంట. ఆయన అటువంటి వారి యొక్క ప్రార్థన వీలికి నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తున్న వారి యొక్క ప్రార్థన ఆలకించి ప్రత్యుత్తరం ఇవ్వడానికి కార్యం జరిపించడానికి ఏమాత్రం ఆలస్యము చేయడంట. ఆలస్యం చేయడంటే వెంటనే సమాధానం వచ్చేస్తుంది దేవుడి దగ్గర నుంచి. హిజ్కియా ఆలోచించండి. ప్రార్థన చేస్తున్నప్పుడు వెంటనే ఎలాగైతే సమాధానం వచ్చేసిందో అలాగే దీన మనసు కలిగి ఉన్న వారి యొక్క ప్రార్థన వెంటనే దేవుడు ఆలకిస్తాడు. దీన మనసు కావాలి మనకు. హలో, దీన మనసు కావాలి. అయితే దీన మనసు అంటే ఏంటి? దీన మనసు కలిగి ఉండి ప్రార్థన చేయడం ఏంటి అంటే వాక్యం ఉంది. ఏముందంటే ఒకరికి నువ్వు బోధిస్తున్నప్పుడు అదవుతుందండి మొట్టమొదటిగా నీవు బోధించుకోమని చెప్పేసి అన్నాడు దేవుడు. ఏమన్నాడు? ఎతడి వారికి నువ్వు చెప్తున్నప్పుడు, ఎతడి వారికి కొన్ని మాటలు చెప్తున్నప్పుడు మొట్టమొదటిగా నీవు బోధించుకోమన్నాడు ఆయన. అర్థమవుతుందా? ఎతడి వారికి నువ్వు బోధించేటప్పుడు నీవు బోధించుకోకుండా ఎతడి వారికి నువ్వు అదవుతుందండి నీతి మాటలు చెప్పునా అదవుతుందండి వారు వెనరకు పైగా వాళ్ళకు నీకేం చేస్తారంటే నిందేస్తారన్నమాట. చెప్పొచ్చావు అలవయ్యా, చేసింది ఏంటి? నువ్వు ప్రవర్తించే ప్రవర్తన ఏంటి? నువ్వు నడిచే నడవడికి ఏంటి? నువ్వు నాకు చెప్తావేంటి ఎలా అంట. అందుకని దేవుడు వాక్యం చెప్తుంది ఏంటంటే ఎతడి వారికి బోధిస్తున్నప్పుడు మొట్టమొదటిగా నువ్వు బోధించుకో అన్నాడు. ఇంకొక మాట ఉంటుంది. ఏంటా మాట ఏంటంటే నీవు ఎదరు వారి కంటులో ఉన్న నలుసు తీసేటప్పుడు అదొక మొట్టమొదటిగా నీ కంట్లో ఉన్న దొలాన్ని తీసుకోమన్నాడు. ఆమె ఎదరవారి కొంట్లో ఉన్న అర్థమవుతుందండి. నలుసు తీసేటప్పుడు మొట్టమొదటిగా నీ కొంట్లో ఉన్న దూరము తీసుకోండి. ఎందుకంటే ఎదర కంట్లో అదవుతుంది. ఎదర కంట్లో ఉన్న యొక్క ఆ నలుచు తీసేటప్పుడు మన కొంట్లో ఉన్న దూరం తీసుకోకపోతే కనుక ఎదరవారి యొక్క కొంట్లో ఉన్న నలుసు ఎలా కనపడుతుంది మనకి? అది కనపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనము
మన కొంట్లోని దూలాన్ని తీసుకోవాలి. హలో, మన కొంట్లోని దూలాన్ని తీసుకోవాలి. అప్పుడు మన కొంట్లో దూలాన్ని తీసుకుని అదవుతుంది. ఎదర కొంట్లో ఉన్న వారి యొక్క నలుసు తీస్తే కనుక అప్పుడు మన కళ్ళు తేటగా కనపడతాయి. ఎదరవారి కొంట్లో లేక ఆ నలుసుని తీయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇది అర్థమవుతుందండి. అంతే కాబట్టి ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ప్రార్థన అనేది ఎలా చేయాలో చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటి అంటే దీనుడు ప్రార్థన దేవుడు యెహోవా ఆలకించు. అందుకే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు అంటే పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఏంటంటే ఎదరవారి కొంట్లో ఉన్న దూరం తీసేటప్పుడు మొత్తం ఈ కొంట్లో ఉన్న దూరం తీసుకోవాలి. ఎదరవారి కొంట్లో ఉన్న నలుసు తీసేటప్పుడు. ఎందుకంటే మొట్టమొదటిగా దేవుడికి ప్రార్థన చేస్తున్నప్పుడు దీన మనసు కావాలి. దీన మనసు అంటే ఏంటి? దీన మనసు అంటే ఏంటి? నువ్వు మోకాళ్ళు వేసావు, నీకు కష్టం వచ్చిందో, శోధన వచ్చిందో, ఇబ్బంది వచ్చిందో, కుటుంబంలో ఏదో ప్రాబ్లం వచ్చిందో, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు దేవునికి సహాయం కొరకు మోకాళ్ళు వేసావు. మోకాళ్ళు వేసినప్పుడు ఎలా చేయ ప్రార్థన? దేవునికి స్తోత్రం. మోకాళ్ళు వేసినప్పుడు దేవుని దగ్గర దేవునికి ఎదుట మోకరించినప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలంటే ఒకటి అదవుతుందండి. దీన మనసుకు కావాల్సిన గుణాలు కొన్ని గుణాలు ఉన్నాయన్నమాట. దీన మనసుతో ప్రార్థన చేయటం అంటే దాని గుణాలు ఉన్నాయి. ఏంటంటే మొట్టమొదటిగా అర్థమవుతుందండి మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేయాలి. నెక్స్ట్ అర్థమవుతుందండి ఎలా ప్రార్థన చేయాలో కూడా మీకు చెప్తాను. చూడండి, భక్తులకు దావీదు గారు చెప్తున్నాను, ఆయనే చెప్తున్నాడు. చూడండి ఒకసారి ప్రియస్లో 51వ కీర్తన 51వ కీర్తన 51వ కీర్తన తీసారా? 51వ కీర్తనలో చూడండి ఒకసారి మనము ఆ వాక్యాలు చదువుకుందాం. ఒకసారి 1 కాడి నుంచి 4 వరకు చదువుతాం. దేవా, ఈ దావీదు గారు అతనికి తెలియపరచాడు, దేవుడు వాక్యం ద్వారా తెలియపరచాడు. నా వైపు ఒక్క నిమిషం చూడండి. దావీదు గారికి దేవునికి సేవకుడు ద్వారా కొన్ని విషయాలు చెప్పాడు. దేవునికి సేవకుడు ద్వారా కొన్ని విషయాలు చెప్పాడు. ఏంటి ఆ విషయాలు అంటే అతనులో లోపాలు ఏంటో, అతనుల పాపం ఏంటో దేవుడు అతను బయలుపరిచాడు సేవకుడు ద్వారా. ఇంకొకసారి చెప్తున్నాను, ఏది బయలుపరిచినా సేవకుల ద్వారానే బయలుపడతారు తప్ప నువ్వెంత భక్తిపరుడమైనా, ఎంత భక్తిపరులైనవా, ఎంత ప్రార్థనపరులైనా సరే నీకు దేవుడి దగ్గర నుంచి ఏ వర్తమానం రాదు. అలాగనుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో మరి ఎవరు కోరాహు అనే వ్యక్తి ఉన్నాడు. కోరాహు కాదు చూడండి, అపొస్తలుల గ్రంథంలో 10వ వచనంలో ఉంటున్న ఒక వ్యక్తి. అతని పేరేంటి చూడండి సార్. 10వ వచనంలో 1 చదవండి. ఈ వాక్యం మాత్రం మూసే. ఇటలీ పట్టణం అనబడిన పట్టణములో శతాధిపతి అయిన కొర్నేలు చాలు. ఆ కొర్నేలు వ్యక్తి ఆ వాక్యం అంతా చూసుకుంటుంటే కనుక ఆ కొర్నేలు వ్యక్తి ఎలా ఉంటాడట? భక్తిపరుడును, యథార్థపరుడును, అదవుతుందండి దాన ధర్మాలు చేసేవాడు. అంటే పొరుగు వారికి సహాయం చేసేవాడు అన్నమాట. చాలా భక్తిపరుడు. ఎవరు? నావేం చూడండి, ఎవరు? ఈ కొర్నేలు వ్యక్తి చాలా భక్తిపరుడు. అయితే ఈ చాలా భక్తిపరుడైన ఈ కొర్నేలు అర్థమవుతుందండి భక్తిపరుడే. కానీ ఆ భక్తిపడిన కొర్నేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా నీకు ఒక సేవకుడు కావాలి. అయ్యా నీకు ఒక సేవకుడు కాదు. భక్తిపరుడే కదా, మరి సేవకుడు ఎందుకు ఇతనికి? ఇతను భక్తిపరుడే కదా, ఇతను యథార్థపరుడే కదా, అన్ని విషయాల్లో కూడా భయభక్తులు కలిగి ఉన్నవాడే కదా. మరి భయభక్తులు కలిగి ఉన్నవాడైనా ఇతనికి సేవకుడు ఎందుకు కావాలి? హలో, ఎంత భక్తిపరుడమైనను, ఎంత భారతపూర్వమైనను కంపల్సరిగా సేవకుడిని కావాలి. సేవకుడు యొక్క ప్రార్థన సహాయాన్ని కావాలి. సేవకుడు యొక్క ఆలోచించండి, కొన్ని విషయాలు, అన్ని విషయంలో కూడా సేవకుడు సహకారం నీకు కావాలి. సహకారం లేకుండా, దేవుని యొక్క సేవకుడు యొక్క సహకారం లేకుండా దేవుడి దగ్గర నుంచి ఏ సమాధానం నీకు రాదు. సమాధానం అంటూ నీకు రావాలంటే కనుక కంపల్సరీగా నువ్వు ఎవరి సహాయం కావాలి నీకు? ఇప్పుడు సేవకుడు యొక్క సహాయం కావాలి. నీకు అర్థమవుతుందా? అందుకని దావీదు మహాభక్తుడు చిన్న వయసులో నుంచి కూడా భక్తిపరుడే, చిన్న వయసులో నుంచి కూడా యథార్థపరుడే, దేవుని భయభక్తులు కలిగి జీవించిన వాడే. కానీ అతను ఒక తప్పు చేశాడు.
ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి ఆ తప్పు అతనిలో లోపాలు దేవునికి సేవకుడు కనుక దేవుడు అతనికి బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత వెంటనే ఆ సేవకుడి యొక్క మాటకు భయపడి వెంటనే ఆ దోతనండి రాజవస్త్రము తీసివేసుకుని అసాధారణమైన వస్త్రాలు తొడుక్కుని ఆ దోతనండి ఇంట్లోకి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అదవుతండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తుండో ఒకసారి చదువుకుందాం. ఇప్పుడు చదవన్నప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య యొక్క భాగ్యమును చొప్పున నా అతిక్రమములను తుడిసివేయము. మొట్టమొదటిగా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ప్రార్థన నేర్పుతున్నాడు దేవుడు. వినండి నా మాటలు, ఒక్కొక్కటి మాట. మొట్టమొదటిగా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవుడి దగ్గర అడుగుతున్న మాటలు ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఏమంటాడమ్మా? నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అర్థమవుతుందండి. దేవుడు ఆలోచించండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దీన మనసు వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలోచించున్నాడు. అంటే దీన మనసు ఏంటంటే, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి? మోకాలేసిన తర్వాత, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. నీ కృప. చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, ప్రార్థన చేయమంటే చాలు, బైక్ ఇచ్చుకుంటే మొత్తం పూడకొచ్చేస్తుంది కానీ ప్రార్థన చేయమంటే చాలు అదవుతండి. ఇంకా మోతి ఇచ్చుకుని ఏం చేస్తారు తెలుసండి, ప్రభువా ఆమె రక్షించగయ్యా, ఆమె దీవించయ్యా, పాస్టర్ గారిని దీవించయ్యా, పాస్టర్ గారి కుటుంబం దీవించయ్యా, వాళ్ళ పరిసరం దీవించయ్యా, అయ్యా మరి వాళ్ళలో ఉన్నారు ప్రభా, వాళ్ళు రక్షించయ్యా, ప్రభా వీళ్ళలో ఉన్నారు ప్రభా, వాళ్ళు రక్షించు ప్రభా అని చెప్పేసి ఎతని వారి కోసమేయో. ఎందుకంటే మైకెత్తి మైక్ మొత్తం నాకు తెలియదు కానీ అలా ప్రార్థన చేస్తారు చాలా మంది కూడా. కాదు ముందే చెప్పాను నీకు, ఎతడి వారి కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేద్దాను అనుకుంటున్నావో అప్పుడు నువ్వు మొత్తం సరి చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు కడుక్కోవాలి. నువ్వు అర్థమవుతుందండి, ఆలోచించి నువ్వు కడుక్కుని అప్పుడు ఎతడి వారి కోసం ప్రార్థన చేయాలి. నీకు అర్థమవుతుందా? ఎతడి వారి కోసం ప్రార్థన చేయాలంటే కనుక ముందు ఆలోచించాలి. మనం కడుక్కోవాలి కదా, మనకు ఆ దినమనసు ఉండాలి కదా, మొత్తం మన క్రియలు బాగోవాలి కదా, మన అతిక్రమణకు బాగోవాలి కదా, మనలో ఉన్న ప్రతి ఒక్క క్రియలన్నీ కూడా బాగోవాలి కదా. బాగోకుండా అర్థమవుతుందండి, మనలో ఉన్న లోపాలు మనం పెట్టేసుకుంటే కనుక మన ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన ఎలా ఆలకిస్తాడు దేవుడు? మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే కనుక మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటూ ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఏమంటాడంటే, నీ వాక్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అయ్యా నన్ను కనికరించేది, నీ దయ చొప్పున, నీ జాలి చొప్పున, నీ వాక్యం చొప్పున నా అతిక్రమలను కడిగయ్యా. నీ సన్నిధిలో నిలవటానికి కానీ, నీ పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, అయ్యా నీ నామంలో ప్రార్థించడానికి కానీ నాకు ఏ అర్హత లేదయ్యా, ఏ ఒక్క యోగ్యత లేదయ్యా. ఉదయం మొదలుకొని అయ్యా పుట్టిన మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ఎన్నో తప్పుదములు చేసి ఉన్నానయ్యా, ఎన్నో పాపములు చేసి ఉన్నానయ్యా, ఎన్నో అతిక్రమములు చేసి ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా. నీకు దూరమైపోయాడు ప్రభువా, నా ఏ క్రియలు బట్టి నీకు వ్యతిరేకంగా, నీకు విరోధముగా జీవించి అయ్యా నీకు దూరమైపోయాడు ప్రభువా, నీకు సమీపముగా జీవించలేకపోతున్నాను ప్రభువా. నీ వాక్యమును బట్టి నన్ను క్షమించయ్యా. ముందుగా నన్ను సరి చేసుకో, నన్ను నీ వైపు తిప్పుకోతండి, నీకు లోబడే మనసు నాకు కలగజేయండి, నీ చిత్తానుసరమైన జీవితాన్ని జీవించే మనసు నాకు కలగజేయ ప్రభువా. నాకు పశ్చాత్తాపం కలగజేయండి. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా లోబడి ఉండాలో, ఎలాగ నీ ఎంత భయభక్తులుగా నడుచుకోవాలో అన్ని నాకు నేర్పించు ప్రభువా, నాకు సహాయం చేయండి అని చెప్పేసి ఆలోచించాడు. మొట్టమొదటిగా నీవు నలిగిన హృదయముతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. నీవు దేవునికి ముందుగా దేవునికి సమర్పణ కలిగి ఉండాలి. నీవు దేవునికి ముందుగా సమర్పణ కలిగి ఉండాలి. అందుకని ఆలోచించండి, యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు కూడా శిష్యులతో ఒక మాట మాట్లాడుతాడు. ఏమి నేర్పించాడు? ఆ ప్రార్థనలో కూడా ఏం చెప్పాడు తెలుసండి? నీవు దేవునికి మందసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అదొంది, దేవుని దగ్గరికి వచ్చి దోపాత్మ వేయటానికి దోపాత్మ పట్టుకుని వచ్చినప్పుడు అక్కడ మోకలించినప్పుడు, ఆ మోకాలు వేసినప్పుడు నీకు నీ తోటి సహోదరుల విషయంలో ఎవరైనా విషయంలో అయినా సరే మరి కోపం పుట్టే రీతిలో కానీ, అభ్రతలు పుట్టే రీతిలో కానీ నీలో ఏదైనా పాపం ఉంటే కనుక మొట్టమొదటిగా నీ తోడు సహోదరుల దగ్గరికి వెళ్ళి అక్కడ సమాధాన పడి అప్పుడు నువ్వు వచ్చి
నువ్వు సమాధానక బలులు నాకు అర్పించు, అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తాను అన్నాడు. అవునా కదా? అవునా కదా? మరి నీ పాపాలు, నీ యొక్క దోషాలు, నీ యొక్క అతిక్రమాలు, నీ ప్రతి ఒక్క దోషాలు ఒప్పుకోకుండా ప్రభువా నాకు అవసరం తీర్చయ్యా, లేకపోతే వాళ్ళ అవసరం తీర్చయ్యా, లేకపోతే ఎలా అవసరం తీర్చయ్యా, నాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, నాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభు అని చెప్పేసి నీ అవసరతల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగ ఆలకిస్తాడు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా దేవునికి ఆయాసకరముగా ఎన్నో విషయంలో అనేక రకాలుగా నువ్వు తప్పుపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మోకాళ్ళు వేసేసి అర్థమవుతుందండి, నువ్వు ప్రార్థన చేసేస్తే దేవుడు ఆలకించేస్తాడా? ఆలకించడు. ప్రార్థన ఆలకించాలంటే కనుక మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే ఆ ప్రార్థన, దీనుడు ప్రార్థిస్తుండగా యెహోవా ఆలకించదు. దీనుడు అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి అండి, ఎలా ఉంది? గమనించండి ఒకసారి, మనం జ్ఞాపం చేసుకుని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాక్యముల చొప్పున నన్ను నా అతిక్రమములకు తుడిసి వేయము. అర్థమవుతుందండి? ఆశించండి. ఇప్పుడు పరిసరీలు ప్రార్థన ఆలకించాడు దేవుడు, ఆ శంకర ప్రార్థన ఆలకించాడా? ఏమా శంకర ప్రార్థన ఆలకించాడా? పరిసరీల ప్రార్థన ఆలకించాడా? అయ్యో అలా చూస్తారంటే నాకేం తెలియని పాఠ్యం చెప్పుకోండి, నేను వింటాను. అలాగా అలా చూస్తున్నారు అంతే. ఒక పరిచారకుడు ఉన్నాడు, ఒక శంకరు ఉన్నాడు. మన పుస్తకం నుంచి రావాలి. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి బోధించిన నా ఎంత కంఠస్వరం ఎత్తి ప్రార్థన చేసినా కానీ, ఎంత కంఠస్వరం ఎత్తి బోధించినా కానీ నా ఆకి తగ్గిపోతుంది తప్ప మీకు బుద్ధి మాత్రం రావట్లేదు. వాస్తవం ఇది. మీకు మాత్రం జ్ఞానం రావట్లేదు. నా కంఠం పోతుంది, నా ఆశ తగ్గిపోతుంది. ఎక్కువగా మాట్లాడితే ఏం పోతుందో తెలుసండి, ఆశ తగ్గిపోతుంది అంట. అంత స్వరమెత్తి గట్టిగా అంత గట్టిగా చెప్పినా కానీ ఒక్కరికి మాట అర్థమవుతుంది కాదు. పరిచయం కోసం, శంకర కోసం ఎందుకు చెప్పారు మీకు? మరి చెప్పినప్పుడు చెప్పాలి కదా మీరు. అంటే ఎంత ఆత్మీయతగా ఎదుగుతున్నారో, ఎంత ఆత్మనుసారంగా కట్టుకుంటున్నారో, ఆత్మనుసారంగా బలపడుతున్నారో ఒకసారి గ్రహించుకోండి. కానీ మూత మాత్రం ఇస్తే మాత్రం అయ్యి బాబో ఎంతలా ప్రార్థన చేస్తామంటే అంతలా ప్రార్థన చేస్తాం. వాక్యాలు మాత్రము అలా రిపీట్ చెప్పరు. అర్థమవుతుందండి? అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ప్రార్థన నేర్పిస్తున్నాడు. మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ప్రార్థన నేర్పిస్తున్నాడు. శంకరుడు ఉన్నాడు, పరిసరికుడు ఉన్నాడు. అర్థమవుతుందండి? పరిసరికుడేమో దేవుని మందిరంలో మోకరించాడు, శంకరేమో మందిరం బయట మోకరించాడు. శంకరు ప్రార్థన చేస్తున్న, ప్రభువా ఇంకో అతని మెలుగా నేను సినిమాలు చూడట్లేదు, అతని మెలుగా నేను పాప కొనట్లేదు, నేను అతని మెలుగా నేను భయంకరమైన జీవితాన్ని జీవించట్లేదు ప్రభువా, నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటున్నాను తప్ప అని చెప్పేసి శంకరు ప్రార్థన చేశాడు. వింటారా? అదవుతుందండి. ఈ శంకరు అనే వ్యక్తి మాత్రం బయట ఉండి, దేవునికి మందిరంలో బయట ఉండి అతని అది నేల మీద మోకరించి రెండు చేతులు పైకి సాపి అదవుతుందండి శిరస్సు కింద గట్టుకుని ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నీ తట్టు కళ్ళెత్తి ప్రభా అంటన్న కూడా యోగ్యుడిని కానయ్య, నేను మహాఘోరమైన భయంకరమైన పాపని ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరు ప్రార్థనలో ఏ ప్రార్థన ఆలకించాడు దేవుడు? పరిసరకుడు అతను శంకరు చేసిన పాపాలు, దోషాలు, అతిక్రమలు మానేశాడట, చేయట్లేదని చెప్తున్నాడు ప్రార్థన దేవుని దగ్గర. ఇతనేమి ప్రాపిని ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇతను చేసే అదవుతాను, ఇతను ప్రాపిని ప్రభా, నేను ఘోరమైన భయంకరమైన పాపిని ప్రభా అని చెప్పేసి పాపాలను ఒప్పుకున్నాడు. నేనేమో అన్ని చేయట్లేదయ్యా, నేను మానేశాను ప్రభా అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఎవరు ప్రార్థన ఆలకించాలి? దేవుడు మానేసినోడు ప్రార్థన ఆలకించాలా, పాపి ప్రార్థన ఆలకించాలా? అన్ని మానేసినోడు ప్రార్థన ఆలకించాలి కదా? చెప్పలేండి అమ్మా. అన్ని ప్రార్థన అదవుతుంది, అన్ని మానేసినోడు ప్రార్థన ఆలకించాలి కదా? అలా చూస్తారేంటి? నేను కొట్టేసినోళ్ళగా దేనిక్షేత్ర అన్ని ప్రార్థన అదవుతుంది, అన్ని మానేసినోడు ప్రార్థన ఆలకించాలి కదా? కానీ ఎవరు ప్రార్థన ఆలకించాడంట? పాపిని ప్రభు అని చెప్పేసి ప్రార్థన. ఎందుకు అతని ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే, ఆలోచించండి, ఆ శంకరి దేవునికి ఎదుట దేని మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రతి ఒక్క అతిక్రమను, ప్రతి ఒక్క పాపమును ముందు ఒప్పుకుంటున్నాడు, కడుక్కుంటున్నాడు. దాన్ని క్షమించయ్యా, బలహీనయ్యా, అయోగ్యున్నయ్యా, పాపుల్లో ప్రధాన పాపుల ప్రభు, ఏ కోస పరిశుద్ధత లేనట్టు వాడినయ్యా,
ఏ కోశ పరిశుద్ధత లేనటువంటి ప్రభావ పాపుల్లో ప్రధాన పాపులు ప్రభావ నీ తట్టు కళ్ళెత్తి ప్రభా అంటాను కూడా యోగ్యుడిని కానయ్యాలి. ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు ఆలోచించండి, దేవుడు ఆలోచించండి, ఈ సుంకర ప్రార్థన ఆలోచించి మరి బిడ్డ సమాధానంతో నీ గృహానికి వెళ్ళము అన్నాడు. సమాధానంతో నీ గృహానికి వెళ్ళమన్నాడు. అప్పుడు సమాధానం అతనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. తెలియక్షేత్తుగా మీకు అర్థమవుతుందండి. గమనించండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొంతమంది ప్రార్థన చేయటమే రాదు సరిగా. మీరు ఈ వాక్యాన్ని బట్టి మీరు అనుకుంటారే మనసులో కంపల్సరిగా అనుకుంటారు మనసులో, రేపటి నుంచి పాస్టర్ గారు ప్రార్థించి నేను చేయను ఎత్తుపట్టి అర్థమవుతుందండి. మీరు మిమ్మల్ని ఎత్తుపట్టి చూపించటము మీలో లోపాలు చెప్పట్లేదు. అపొస్తలుల గ్రంథంలో 10 వచనంలో ఉంటున్న ఒక వ్యక్తి, అతని పేరేంటి చూడండి సార్. 10వ వచనంలో ఒకటి కానీ చదవండి. ఈ వాక్యం మాత్రం మోసే ఇటలీ పట్టణం ఆడబడిన పట్టణములో శతాధిపతి అయిన ఆ కొర్నేలు చాలు. ఆ కొర్నేలు వ్యక్తి ఆ వాక్యం అంతా చూసుకుంటుంటే కనుక ఆ కొర్నేలు వ్యక్తి ఎలా ఉంటాడట? భక్తిపరుడును యథార్థపరుడును, అదవుతుందండి, దాన ధర్మాలు చేసేవాడు, అంటే పొరుగు వారికి సహాయం చేసేవాడు అన్నమాట. చాలా భక్తిపరుడు. ఎవరు? నా వైపు చూడండి. ఎవరు? ఈ కొర్నేలు వ్యక్తి చాలా భక్తిపరుడు. అయితే ఈ చాలా భక్తిపరుడైన ఈ కొర్నేలు అర్థమవుతుందండి, భక్తిపరుడే. కానీ ఆ భక్తిపడిన కొర్నేలుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యానికి ఒక సేవకుడు కావాలి. అయ్యానికి ఒక సేవకుడు కాదు. భక్తిపరుడే కదా, మరి సేవకుడు ఎందుకు ఇతనికి? ఇతను భక్తిపరుడే కదా, ఇతను యథార్థపరుడే కదా, అన్ని విషయాల్లో కూడా భయభక్తులు కలిగి ఉన్నవాడే కదా. మరి భయభక్తులు కలిగి ఉన్నవాడైనా ఇతనికి సేవకుడు ఎందుకు కావాలి? హలో, ఎంత భక్తిపరుడమైనను ఎంత భారతపూర్వమైనను కంపల్సరిగా సేవకుడిని కావాలి. సేవకుడు యొక్క ప్రార్థన సహాయం కావాలి. సేవకుడు యొక్క ఆలోచించండి, కొన్ని విషయాలు, అన్ని విషయంలో కూడా సేవకుడు సహకారం నీకు కావాలి. సహకారం లేకుండా, దేవుని యొక్క సేవకుడు యొక్క సహకారం లేకుండా దేవుడి దగ్గర నుంచి ఏ సమాధానం నీకు రాదు. సమాధానం అంటూ నీకు రావాలంటే కనుక కంపల్సరీగా ఎవరి సహాయం కావాలి నీకు? ఇప్పుడు సేవకుడు యొక్క సహాయం కావాలి. నీకు అర్థమవుతుందా? అందుకని దావీదునికి మహాభక్తుడు చిన్న వయసులో నుంచి కూడా భక్తిపరుడే, చిన్న వయసులో నుంచి కూడా యథార్థపరుడే, దేవుని భయభక్తులు కలిగి జీవించిన వాడే. కానీ అతను ఒక తప్పు చేశాడు. ఆ తప్పు చేసినప్పుడు ఆ తప్పును బట్టి ఆ తప్పు అతనిలో లోపాలు దేవుని యొక్క సేవకుడు కనుక దేవుడు అతనికి బయలుపరిచాడు. బయలుపరిచిన తర్వాత వెంటనే ఆ సేవకుడి యొక్క మాటకు భయపడి వెంటనే అదవుతుందండి రాజవస్త్రము తీసివేసుకుని అసాధారణమైన వస్త్రాలు తొడుక్కుని అదవుతుందండి ఇంట్లోకి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. అదవుతుంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తుండో ఒకసారి చదువుకున్నప్పుడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య యొక్క భాగ్యమును చొప్పున నా అతిక్రమములను తుడిసివేయము. మొట్టమొదటిగా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ప్రార్థన నేర్పుతున్న దేవుడు. వినండి నా మాటలు, ఒక్కొక్కటి మాట. మొట్టమొదటిగా చేస్తున్న ప్రార్థన ఏంటంటే, దేవుడి దగ్గర అడుగుతున్న మాటలు ఏంటంటే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. ఏమంటాడమ్మా? నీ కృప చొప్పున నన్ను కరుణింపుము. అర్థమవుతుందండి. దేవుడు ఆలోచించండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, దీన మనసు వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలోచించున్నాడు. అంటే దీన మనసు ఏంటంటే, ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు ఏం చేయాలి? మోకాలు వేసిన తర్వాత, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. నీ కృప. చాలా మంది ఏం చేస్తారు తెలుసండి, ప్రార్థన చేయమంటే చాలు, బైక్ ఇచ్చుకుంటే మొత్తం పూడకొచ్చేస్తుంది కానీ ప్రార్థన చేయమంటే చాలు అదవుతుంది. ఇంకా మోతి ఇచ్చుకుని ఏం చేస్తారు తెలుసండి, ప్రభువా ఆమె రక్షించగయ్యా, ఆమె దీవించయ్యా, పాస్టర్ గారిని దీవించయ్యా, పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించయ్యా, వాళ్ళు పరిసరం దీవించయ్యా, అయ్యా మరి వాళ్ళలో ఉన్నారు ప్రభువా, వాళ్ళు రక్షించయ్యా, ప్రభువా వీళ్ళలో ఉన్నారు ప్రభువా, వాళ్ళు రక్షించు ప్రభు అని చెప్పేసి ఎతని వారి కోసమేయో. ఎందుకంటే మైకి మొత్తం నాకు తెలియదు కానీ అలా ప్రార్థన చేస్తారు చాలా మంది కూడా. కాదు ముందే చెప్పాను నీకు, ఎతడి వారి కొరకు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేద్దాను అనుకుంటున్నావో అప్పుడు నువ్వు మొత్తం సరి చేసుకోవాలి.
మొట్టమొదటి నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు కడుక్కోవాలి. నువ్వు అర్థమవుతుందండి, ఆలోచించి నువ్వు కడుక్కుని అప్పుడు ఎదరవారి కోసం ప్రార్థన చేయాలి. మీకు అర్థమవుతుందా? ఎదరవారి కోసం ప్రార్థన చేయాలంటే కనుక ముందు ఆలోచించండి. మనం కడుక్కోవాలి కదా, మనకు ఆ దినమనసు ఉండాలి కదా, మొట్టమొదటిగా మన క్రియలు బాగోవాలి కదా, మన అతిక్రమలు బాగోవాలి కదా, మనలో ఉన్న ప్రతి ఒక్క క్రియలన్నీ కూడా బాగోవాలి కదా. బాగోకుండా అర్థమవుతుందండి, మనలో ఉన్న లోపాలు మనం పెట్టేసుకుంటే కనుక మన ప్రార్థన చేస్తే కనుక ప్రార్థన ఎలా ఆలకిస్తాడు దేవుడు? మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే కనుక మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము అంటూ ఇంకొక మాట అన్నాడు అక్కడ. ఏమంటాడంటే, నీ వాక్యము చొప్పున నా అతిక్రమలను తుడిచివేయము. అయ్యా నన్ను కనికరించేది, నీ దయ చొప్పున, నీ జాలి చొప్పున, నీ వాక్యాలు చొప్పున నా అతిక్రమలను కడిగయ్యా. నీ సన్నిధిలో నిలవటానికి కానీ, నీ పరిశుద్ధమైన నామాన్ని ఉచ్చరించడానికి కానీ, అయ్యా నీ నామంలో ప్రార్థించడానికి కానీ నాకు ఏ అర్హత లేదయ్యా, ఏ ఒక్క యోగ్యత లేదయ్యా. ఉదయం మొదలుకొని అయ్యా పుట్టిన మొదలుకొని ఈ క్షణం వరకు కూడా ఎన్నో తప్పుదములు చేసి ఉన్నానయ్యా, ఎన్నో పాపములు చేసి ఉన్నానయ్యా, ఎన్నో అతిక్రమములు చేసి ఉన్నానయ్యా. నన్ను క్షమించయ్యా. నీకు దూరమైపోయాను ప్రభువా. నా ఏ క్రియలు బట్టి నీకు వ్యతిరేకంగా, నీకు విరోధముగా జీవించి అయ్యా నీకు దూరమైపోయాను ప్రభువా. నీకు సమీపముగా జీవించలేకపోతున్నాను ప్రభువా. నీ వాక్యమును బట్టి నన్ను క్షమించయ్యా. ముందుగా నన్ను సరి చేసుకో, నన్ను నీ వైపు తిప్పుకోతండి. నీకు లోబడే మనసు నాకు కలగజేతండి. నీ చిత్తానుసరమైన జీవితాన్ని జీవించే మనసు నాకు కలగజే ప్రభువా. నాకు పశ్చాత్తాపం కలగజేతండి. ఎలా ప్రార్థన చేయాలో, ఎలా లోబడి ఉండాలో, ఎలాగ నీ ఎంత భయభక్తులుగా నడుచుకోవాలో అన్ని నాకు నేర్పించు ప్రభువా. నాకు సహాయం చేతండి అని చెప్పేసి ఆలోచించాడు. మొట్టమొదటిగా నీవు నలిగిన హృదయముతో పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. నీవు దేవునికి ముద్దుగా దేవునికి సమర్పణ కలిగి ఉండాలి. నీవు దేవునికి ముందుగా సమర్పణ కలిగి ఉండాలి. అందుకనే ఆలోచించండి, యేసు ప్రభు ప్రార్థన నేర్పిస్తున్నప్పుడు కూడా శిష్యులతో ఒక మాట మాట్లాడుతాడు. ఏమి నేర్పించాడు? ఆ ప్రార్థనలో కూడా ఏం చెప్పాడు తెలుసా అండి? నీవు దేవునికి మందసం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి దోపాత్మ వేయటానికి దోపాత్మ పట్టుకుని వచ్చినప్పుడు, అక్కడ మోకలించినప్పుడు, ఆ మోకాలు వేసినప్పుడు నీకు నీ తోటి సహోదరుల విషయంలో ఎవరైనా విషయంలో అయినా సరే మరి కోపం పుట్టే రీతిలో కానీ, అభ్యర్థులు పుట్టే రీతిలో కానీ నీలో ఏదైనా పాపం ఉంటే కనుక మొట్టమొదటిగా నీ తోడు సహోదరుల దగ్గరికి వెళ్ళి అక్కడ సమాధాన పడి అప్పుడు నువ్వు వచ్చి నువ్వు సమాధానక బలిను నాకు అర్పించు, అప్పుడు నేను దాన్ని అంగీకరిస్తా అన్నాడు. అవునే కదా? మరి నీ పాపాలు, నీ యొక్క దోషాలు, నీ యొక్క అతిక్రమాలు, నీ ప్రతి ఒక్క దోషాలు ఒప్పుకోకుండా ప్రభువా నాకు అవసరం తీర్చయ్యా, లేకపోతే వాళ్ళ అవసరం తీర్చయ్యా, లేకపోతే ఎలా అవసరం తీర్చయ్యా, నాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా, నాకు ఇబ్బందులు ఉన్నాయి ప్రభు అని చెప్పేసి నీ అవసరతల కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఎలాగలకిస్తాడు? ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు కూడా దేవునికి ఆయాసకరముగా ఎన్నో విషయంలో అనేక రకాలుగా నువ్వు తప్పుపోయి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడు, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంటనే మోకాలు వేసేసి అర్థమవుతుందండి, నువ్వు ప్రార్థన చేసేస్తే దేవుడు ఆలకించేస్తాడా? ఆలకించడు. ప్రార్థన ఆలకించాలంటే కనుక మొట్టమొదటిగా ఎలా ఉండాలంటే ఆ ప్రార్థన, దీనుడు ప్రార్థిస్తుండగా యెహోవా ఆలకించును. దీనుడు అర్థమవుతుంది. ఇప్పుడు దావీదు గారు చేస్తున్న ప్రార్థన ఎలా ఉంది? ఇప్పుడు చెప్పండి అండి, ఎలా ఉంది? గమనించండి ఒకసారి, మనం జ్ఞాపం చేసుకుని, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాక్యముల చొప్పున నన్ను నా అతిక్రమములకు తుడిసి వేయము. అర్థమవుతుందండి? ఆశించండి. ఇప్పుడు పరిసరీలు ప్రార్థన ఆలకించాడు దేవుడు, ఆ శంకర ప్రార్థన ఆలకించాడా? ఏమా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ప్రార్థన నేర్పిస్తున్నాడు. మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ప్రార్థన నేర్పిస్తున్నాడు. శంకరు ఉన్నాడు, పరిసరికుడు ఉన్నాడు. అర్థమవుతుందండి? పరిసరికుడేమో దేవుని మందిరంలో మోకరించాడు, శంకరేమో మందిరం బయట మోకరించాడు. అర్థమవుతుందండి? ఈ శంకరు అనే వ్యక్తి మాత్రం బయట ఉండి, దేవునికి మందిరంలో బయట ఉండి అది నేల మీద మోకరించి రెండు చేతులు పైకి సాపి, అర్థమవుతుందండి, శిరస్సు కింద గట్టుకుని ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, ప్రభువా నీ తట్టు కనులెత్తి ప్రభా అంటన్న కూడా యోగ్యుడిని
కానయ్యని మహాఘోరమైన ఒక భయంకరమైన పాపల ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేశాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ప్రార్థన చేశాడు. వీళ్ళిద్దరు ప్రార్థనలో ఏ ప్రార్థన ఆలకించాడు దేవుడు? పరిసరకుడు అతను శంకరు చేసిన పాపాలు, దోషాలు, అతిక్రమలు మానేశాడట, చేయట్లేదని చెప్తున్నాడు ప్రార్థన దేవుని దగ్గర. ఇతనే ప్రాపిని ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. ఇతను చేసే అదవుతాను ఇతను ప్రాపిని ప్రభు ఘోరమైన భయంకరమైన పాపిన ప్రభు అని చెప్పేసి పాపాలను ఒప్పుకున్నాడు. నేనేమో అన్ని చేయట్లేదయ్యా, నేను మానేశాను ప్రభు అని చెప్పేసి ఇతను చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ రెండింటిలో ఎవరు ప్రార్థన ఆలకించాలి? దేవుడు మానేసినోడు ప్రార్థన ఆలకించాలా, పాపి ప్రార్థన ఆలకించాలా? అన్ని మానేసినోడు ప్రార్థన ఆలకించాలి కదా, చెప్పలేండి అమ్మా. అన్ని ప్రార్థన అదవుతుంది, అన్ని మానేసినోడు ప్రార్థన ఆలకించాలి, అన్ని మానేసినోడు ప్రార్థన ఆలకించాలి కదా. కానీ ఎవరు ప్రార్థన ఆలకించాలంట? పాపిని ప్రభు అని చెప్పేసి ప్రార్థన. ఎందుకు అతను ప్రార్థన ఆలకించడానికి కారణం ఏంటంటే, ఆలోచించండి, ఆ సోంకరి దేవునికి ఎదుట దేని మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. తన ప్రతి ఒక్క అతిక్రమను, ప్రతి ఒక్క పాపమును ముందు ఒప్పుకుంటున్నాడు, కడుక్కుంటున్నాడు. దాన్ని క్షమించయ్యా, బలహీనయ్యా, అయోగ్యున్నయ్యా, పాపుల్లో ప్రధాన పాపుల ప్రభు, ఏ కోస పరిశుద్ధత లేనట్టు వాడినయ్యా, ఏ కోశ పరిశుద్ధత లేనటువంటి ప్రభు, పాపుల్లో ప్రధాన పాపుల ప్రభు, నీ తట్టు కళ్ళెత్తి ప్రభు అంటాను కూడా యోగ్యుని కానయ్యా అని ముందు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఆలకిస్తున్నప్పుడు ఆలోచించండి, దేవుడు ఆలోచించండి, ఈ సోంకర ప్రార్థన ఆలకించి మరి బిడ్డ సమాధానంతో నీ గృహానికి వెళ్ళుము అన్నాడు. సమాధానంతో నీ గృహానికి వెళ్ళుము అన్నాడు. అప్పుడు సమాధానం అతనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేనిక్షోత్తర మీకు అర్థమవుతుందండి? గమనించండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కొంతమంది ప్రార్థన చేయటమే రాదు సరిగా. మీరు ఈ వాక్యాన్ని బట్టి మీరు అనుకుంటారే మనసులో, కంపల్సరిగా అనుకుంటారు మనసులోను, రేపటి నుంచి పాస్టర్ గారు ప్రార్థిస్తే నేను చేయను, ఎత్తుపట్టి అర్థమవుతుందండి. మీరు మిమ్మల్ని ఎత్తుపట్టి చూపించటమో మీలోనూ లోపాలు చెప్పట్లేదు, మీరు ఎలా ప్రార్థన చేయాలో తెలియక ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రార్థన నేర్పిస్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా చెప్పాడు ఇక్కడ, ఏం చెప్పాడు కదండి, దీనుడి యొక్క ప్రార్థన యెహోవా ఆలకించును. కాబట్టి దేవుడు నీ ప్రార్థన ఆలకించాలంటే కనుక దేవునికి ఎలా ప్రార్థన చేయాలట? దేన మనసుతోటి మొట్టమొదటిగా మనము ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి, ఒప్పుకోవాలి. నన్ను కడిగయ్యా, నేను నీ దగ్గరికి రావాలయ్యా, నీతో నడవాలయ్యా, ఆనుకు నడిచినట్లుగా నడవాలి ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వల్ల నేను జీవించాలి ప్రభా, ఏలి వల్ల జీవించాలి ప్రభా, ఎలీషా వల్ల జీవించాలి ప్రభా, నాకు సహాయం చేత నేను పాపిని ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పేసి ప్రతి విషయంలో మన ప్రతి ఒక్క పాపాలు, దోషాలు ఒప్పుకుంటున్నప్పుడు ఆలోచించండి. అప్పుడు ఏమవుతుంది తెలుసండి? వెలిగిన హృదయము అప్పుడు తేన మనసుతో ప్రార్థన చేసినట్లుగా ఉంటుంది. గణేశ్వరుడు ఇంకా కొన్ని విషయాలు చెప్పేసి ముగించేస్తాను. చూడండి ఒకసారి 2వ వచనం చదువుకుందాం. నా దోషమును పోవునట్లు నాకు బాగుగా కడుగుము, నా పాపమును పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములకు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటే ఉన్నది, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. మీకు అర్థమవుతుందండి? దావీదు గారు చేస్తున్న ప్రార్థన చూడండి మనకు ఒకసారి. ఎంత వినయముగా ప్రార్థన చేస్తున్నాడో, ఎంత విధేయతతో ప్రార్థన చేస్తున్నాడో, ఎంత పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడో, ఎంత వెలిగి నలిగిన హృదయంతో దేవుని సందులో ప్రార్థన చేస్తున్నాడో ఒక్కసారి గ్రహించుకో, ఒకసారి నేర్చుకో ప్రార్థన, ఒకసారి నేర్చుకో ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలో కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన గాలికి ఆలోచించండి ఎగిరిపోయే పొట్టి వల్ల ఉండకూడదు. నువ్వు చేసే ప్రార్థన పరలోక రాజ్యానికి వెళ్ళాలి. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులైన వారు, ఈ లోకంలో ఉన్న అనేక మంది భక్తులైన వారు చేస్తున్న ప్రార్థన వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర నుంచి ప్రత్యుత్తరం ఇచ్చాడు దేవుడు. దేవుడి కార్యాలు ఎంతో మంది పొందుకున్నారు. అటువంటి ప్రార్థన శక్తిని పొందుకుని దేవుడి యొక్క సంఘములో, సార్వత్రిక యొక్క సంఘములో వధువు సంఘముగా మనం మార్చబడాలి. అలా మార్చబడాలంటే కనుక అర్థమవుతుందండి, మొట్టమొదటిగా ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి కదా, ఎలా అడగాలో నేర్చుకోవాలి కదా. ఇంకొక ₹1,00,000 అప్పు కావాలండి. ఒక అతను ఇస్తా అన్నాడు. తెలుసుకున్న తర్వాత అతని దగ్గర ₹1,00,000 అప్పుడు దగ్గర వెళ్ళాం. డైరెక్టర్గా లోపలికి పోయి కూర్చుని
ఏంటి మరి నాకు 1,00,000 రూపాయలు ఇస్తావా? ఎందుకయ్యా? మరి నాకు కావాలి, మరి ఇచ్చేస్తాను, ఎంత వడ్డీ ఎంత అవుతుందో అంత ఇచ్చేస్తాను, ఇస్తావా అన్నాడు అనుకోండి. అడిగి ఏమంటుంది? బీపీ లేనడికి బీపీ బొర్రలిచ్చిపోద్ది అంతే. అర్థమవుతుందండి? రోడ్డు మీదకి వెళ్ళే వరకు తంతనే ఉంటాడు వాడు. అవునే కదా? దేవుడి దగ్గర నుంచి అడగాలంటే కనుక ఎలా అడగాలి? ఇప్పుడు మన తప్పులేమో కప్పెట్టేసుకుని, మన పాపాలేమో దగ్గరెట్టేసుకుని, అదవుతుందండి, అవిని విడిచిపెట్టకుండా, అవి ఒప్పుకోకుండా, అవి కడుక్కోకుండా, నాకు అవసరం కావాలి ప్రభా, నాకు అది కావాలి ప్రభా అని చెప్పేసి నాకు ఇస్తారు దేవుడు. దేవుడి ప్రార్థన యెహోవా ఆలకించును. దేవుడి ప్రార్థన దేవుడు యెహోవా ఆలకించును. ప్రార్థనలు ఆలకించేవాడు దేవుడు. ఎస్, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక ఆ ప్రార్థన ఎలా ఉండాలి? ఇప్పుడు దీన మనసుతో ప్రార్థన చేయాలి. ఆమేన్. దీన మనసుతో ప్రార్థన చేయాలండి. అంతేగాని నేను ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాలి. చేయాలి ప్రార్థనప్పుడు ముందు నువ్వు కడగబడాలి. క్రీస్తు మనసు నీలోకి రావాలి. నీకు అర్థమవుతుందా? క్రీస్తు మనసు నీకు రావాలి. క్రీస్తు మనసు దీన మనసు. ఆ మనసు నీకు రావాలి మొట్టమొదటిగా. ఆ మనసు రావాలంటే కనుక మొట్టమొదటిగా నీళ్ళ ప్రతి పాపాన్ని, ప్రతి ఒక్క అతిక్రమం, ప్రతి ఒక్క దోషాన్ని ఒప్పుకోవాలి, కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడే ఆలోచించాడు దేవుడు నిన్ను గొప్పగా నిలబెట్టుకుంటాడు. దినేశ్వర హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము తెలుసుకోవాలంటే కనుక చూడండి ఒకసారి 8వ వచనం చదువుకుందాం. ఎందుకని చదువుకుందాం? ఉద్యోగ సంతోషము నాకు వినిపింపు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపమునకు విముఖుడు కమ్ము, నా దోషములన్నిటిని తుడిసివేయము. దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టింపుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. గట్టిగా చప్పట్లు తెలియపడతాం. ఏమన్నాడు ఇక్కడ దావీదు గారు? దేవా అంటే ఏంటి? బతిమాలుకున్నాడు. దేవా తండ్రి నన్ను కనికరించయ్యా, నా దోషములను కడిగయ్యా, నా అతిక్రమలు తుడిసివేయ్యా. దేవుడు నన్ను కనికరించి ప్రభు అని మొట్టమొదటిగా కన్నీడుతో ప్రభుని అడుగుతున్నాడండి. అడుగుతున్నాడు. ఈ ప్రార్థన కావాలి దేవుడికి. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన చెప్పాలి? ఏ ప్రార్థన? దీన మనసు కలిగిన ప్రార్థన. దీన మనసు కలిగిన ప్రార్థన అంటే వెలిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయాలి. అంటే ప్రతి ఒక్క పాపాలు, ప్రతి ఒక్క దోషాలు ఒప్పుకోవాలి. ఒప్పుకున్నప్పుడే అర్థమవుతుందండి నేను కడుగుతాడు. కడిగినప్పుడే ఆలోచించండి, ఆయన సొత్తుగా దేవుడు నిన్ను మార్చుకుంటాడు. మార్చుకుని ఆయనకి మహిమకరంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. కాబట్టి గ్రహించుకోండి, పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు.